హే గాయ్స్, ఇలాంటి కూల్ వెదర్ లో హాట్ గా క్రిస్పీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఏదో ఒకటి ఎందుకులే, నాకు తెలిసింది మీ అందరికి తెలిసింది ఆనియన్ పకోడీ క్రిస్పీగా ఎలా చేయాలో టిప్స్ చూసేద్దామా. దానికన్నా ముందు మీలో ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ ని చాప్ చేసుకొని ఈ ఆనియన్స్ లోకి 2 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పౌడర్, పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్ కు తగినంత సాల్ట్. బయట ఫుడ్ కలర్ వేస్తారు కదా, మనకి ఫుడ్ కలర్ అవసరం, పసుపు సరిపోతుంది. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు. ఇప్పుడు 1 కప్ శనగపిండి, క్రిస్పీగా అంటున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇంకా వాటర్ లేకుండా ఈ పిండి మొత్తం ఆనియన్స్ కి పట్టేలా కలుపు. అవసరం అనుకుంటే తప్ప వాటర్ యాడ్ చేయొద్దు. అది కూడా 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే. ఈ పకోడీకి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. బాగా హీట్ అయిన ఆయిల్ లోకి వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. ఇలా చేసి చూడండి, నా పకోడీ మీద ఒట్టు, మీ పకోడీ సూపర్ హిట్. ఇంకేం చూస్తున్నారు? వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.